నవ్వకండి, సీరియస్, నవ్వకండి, సీరియస్ మ్యాటర్ ఇది, నవ్వకండి. బైబిల్లో సర్పసంతానం అనే మాట, అక్కడ సర్పానికి సంతానం అన్నాడు. సరే, నేను ఈ ప్రశ్న అడుగుతా, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరం కలిగజేస్తానని అన్నాడు. ఇంతకు స్త్రీ సంతానం ఎవరు? యేసుక్రీస్తు అంటావు. మరి సర్పానికి సంతానం అంటే పామా? యేసు ప్రభు వచ్చి పాముతో ఫైటింగ్ చేసిండా? అని ఊదుకుంటా పాము సంతానంతోనే కదా ఆయన ఫైటింగ్ చేసింది, సర్ప సంతానంతోనే కదా వైరం వచ్చేది. ప్రవచనం చదువు అక్కడ ఆదికాండం 3:10 స్త్రీ సంతానానికి నీ సంతానానికి. ఎవడు నీ? సర్పం. మరి సర్పం సంతానం ఎవరు? ఏమైనా యేసు ప్రభు వచ్చి పాములతో ఫైటింగ్ చేసిండా? ఆయన ఫైటింగ్ చేసింది శాస్త్రులు, పరిసర సద్దుకేలతో. వాళ్ళని ఏమనిపించాడు? సర్ప సంతానం అని పిలవలేదా? మరి అబ్బా పాపం చేసింది సర్పంతో కాదా? ఆదికాండంలో చదవట్లేదా బైబిలా? నేను అడుగుతాను బట్టు, యేసు ప్రభు పాములతో ఫైటింగ్ చేసిండా? సర్ప సంతానం అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు సర్పం అంటే పాము అంటాను. పాము అంటే పాముతో ఫైటింగ్ చేసిండా? ఎందుకంటే వైరం దాంతోటే కదా. శాస్త్రుల పరిశీలతో ఎందుకు చేసిండు ఆయన ఫైటింగ్? చెప్పు నాకు జవాబు. వాళ్ళని పట్టుకొని ఎందుకు సర్ప సంతానం అన్నాడు? నువ్వు అన్నట్టు సర్పం అంటే పాము బుస్ 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 అంటానుగా, బుస్ 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 అంటానుగా. మరి వాళ్ళని పట్టుకొని, మనుషులను పట్టుకొని ఎందుకైనా సర్ప సంతానం అన్నాడు? చెప్పు నాకు. పెద్ద సర్ప సంతానాన్ని రుజువు చేయాలన్నట. నీ అక్షరంతోనే నేను రుజువు చేస్తా, కానీ నువ్వు నమ్మవు. ఎందుకంటే నువ్వు మూర్ఖుడివి, నువ్వు అజ్ఞానివి, నీ కళ్ళు మూయబడి ఉన్నాయి, గుడ్డోడివి నువ్వు. నీలాంటి వాళ్ళకు వ్యర్థమైన మాటలతో వాదన చేసి అనవసరంగా చర్చా వేదికలు పెట్టి వేస్ట్ చేసుకునేది కాదు ఇది. చర్చా వేదికలకు రావట్లేదు పిరికోళ్ళు, భయపడుతున్నారు. బ్రెన్నం బోధించేటోళ్ళు, ఒరే బాబు ఇక్కడ లేఖనం నేను చూపిస్తానా, నీ చర్చా వేదిక గురించి బైబిల్ ఎక్కడుందో చూపించి నాకు. వీళ్ళు సీజన్లు పెట్టి వెన్నెస్ సీజన్ అని చెప్పి చర్చా వేదికలు పెట్టి ఇప్పుడు వీళ్ళు తయారైంది. ఇప్పుడు కొంతమందికి ఇదంతా ఒక ఎంటర్టైన్మెంట్. పైగా మళ్ళీ ఆయనే తేల్చేస్తాడట. నువ్వెవడు తేల్చడానికి? నిన్నెవడు జడ్జిగా పెట్టిండు? నీ చర్చా వేదికలో నువ్వెవడివి జడ్జి అని చెప్పడానికి? హూ ఆర్ యూ? నేను అడిగే ప్రశ్న, ఎవడి నువ్వేనా పోపువా? లేకపోతే డిస్ట్రిక్ట్ మేయర్వా? లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టులో నువ్వేమైనా జడ్జివా? ఎవరివి నువ్వు అసలు తేల్చేయడానికి అన్ని విషయాలు? ఎవడివి నువ్వు? ఎవరు పెట్టిల్లు నిన్ను? నేను తేల్చేస్తున్నా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమైన యేసుక్రీస్తు బాప్తిసం, ఈ రెండు ఇచ్చిన ఏదో ఒకటి, ఏదైనా సరే ఒకటే. ఎవడి నువ్వు తేల్చడానికి? బైబిల్ కాదని చెప్తా అంటే మనం పోకూడదు అట్లాంటి వాటికి, వివాదాలు. అందుకే వద్దన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా అరిచి ఇంతగా గీపెట్టే మార్కు గారు వన్నెస్కి రావడానికి ఎందుకు భయపడుతున్నారు? ఇది వాక్యానుసారం కాదంటున్నారు, అక్కడ ఏది తేలదంటున్నారు, ఒప్పుకో అంటున్నారు, మీరు ప్రశ్నిస్తున్నారు, సమాధానం ఇస్తా అంటున్నారు. ఏంటి మీ మీదున్న అమాయకుల మధ్యలోనా, లేక మాలాంటి వారితో కూర్చుని ఎదురుగా చర్చించే దమ్ము ధైర్యం ఏమైనా ఉందంటారా? దేవుని బిడ్డలారా, మీకు ఏమర్థమైంది? బ్రెన్హాం అనుచరులు చర్చలు చేయడానికి వన్నెస్ ప్రోగ్రాంకి వచ్చేలా ఉన్నారా? రాను అంటూ బహిరంగంగా ఒప్పేసుకుంటున్నారా? భయపడుతున్నారా? లేక మేము ధైర్యవంతులము, మేము బోధించేది సరైన బోధే అని ఏమైనా మాట్లాడడానికి నిరూపించుకునే అవసరం లేదు. కనీసం వారి వాదన వినిపించడానికైనా వచ్చేలా ఉన్నారా లేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగే బ్రెన్హాం అనుచరులు ఈ వీడియో చూస్తే మరి వన్నెస్ 8వ సీజన్కి రావడానికి సిద్ధ